ప్రతిరోజు దాదాపు 18,000 పిలిగ్రిమ్స్‌ని తీసుకెళ్లే విధంగా ఈ రోప్‌వే ప్రాజెక్ట్ డిజైన్ చేస్తారంట. ఈ రోప్‌వే అనేది సోంప్రయాగ్ ప్రాంతం నుంచి కేదార్‌నాథ్ వరకు ఉంటదంట. ఈ జర్నీ జనరల్‌గా అయితే ట్రెక్కింగ్ చేస్తా ఉంటారు. అండ్ కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని స్ట్రెచెస్ మీద ఎత్తుకెళ్ళటం, లేదా భుజాల మీద ఎత్తుకెళ్ళటం, లేదా గుర్రాల మీద ఎక్కించటం, లేదా పల్లకీలు, పాలంక్విన్స్ మీద ఎక్కించడం ఇలా చేస్తారు. అండ్ హెలికాప్టర్స్ కూడా. అయితే ఈ మధ్య కేదార్‌నాథ్ యాత్రలో హెలికాప్టర్ క్రాష్‌లు కూడా చాలా జరుగుతున్నాయన్నమాట. సో, కేదార్‌నాథ్ అనేది రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. కేదార్‌నాథ్ అనేది చాలా మంది హిందువులకు ఒక కల. ఒక్కసారన్నా చూసి రావాలి అని చెప్పి. కేదార్‌నాథ్ అనేది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అంటే 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం. చాలా మంది ఈశ్వరుడి భక్తులు ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారన్నా కేదార్‌నాథ్‌ని సందర్శించాలని భావిస్తా ఉంటారనమాట. అండ్ ఈ రోప్‌వే వల్ల ఎంప్లాయ్‌మెంట్ పెరుగుద్ది. అదేవిధంగా కేదార్‌నాథ్‌కి టూరిస్టులు పెరుగుతారు. దాంతో పాటు ఆల్ వెదర్ కనెక్టివిటీ. ఎటువంటి వెదర్ కండిషన్స్‌లో అయినా ఈ రోప్‌వే ప్రయాణం చేసే విధంగా ఉంటది. అదే విధంగా సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏ విధంగా తీసుకుంటారు. దాంతో పాటు ఈ టెంపుల్ కేదార్‌నాథ్ టెంపుల్ ఏదైతే ఉందో సంవత్సరం మొత్తం ఓపెన్ అయి ఉండదు. సంవత్సరంలో సగం రోజులే 6-7 నెలల వరకు మాత్రమే ఓపెన్ అయి ఉంటదన్నమాట. సో, ఇవన్నీ కవర్ చేసి ఈ రోప్‌వేని ఏ విధంగా కన్‌స్ట్రక్ట్ చేస్తారనేదే ఇప్పుడు పెద్ద సవాలు. అయితే ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌కెళ్ళే రూట్‌లో ల్యాండ్ స్లైడ్ జరిగింది. అంటే కొండ చర్యలు విరిగి పడ్డాయి. దాంతో ప్రస్తుతానికి టెంపరరీగా కేదార్‌నాథ్ యాత్ర అనేది సస్పెండ్ అయింది.